హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ప్రైంట్ నా యూట్యూబ్ ఛానల్లో రన్ అవుతున్నది 1.1 మిలియన్స్ వ్యూస్ అయితే రన్ అవుతుంది. అండ్ ప్రైంట్ కరెన్సీ డాలర్ వచ్చేసి $14.99 అయితే రన్ అవుతుంది. సో దీన్ని మనము ఓవరాల్గా మనకి లాంగ్ వీడియోస్ ఎంత చూస్తే మనకి ఎంత రెవెన్యూ వస్తుందని మనం చూద్దాం. సో దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి అనలిటిక్స్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి పైన మనకి రెవెన్యూ ఉంది కదా. సో మీకు ఇక్కడ వచ్చేసి ఓవర్ వ్యూ ఉంటుంది. సో ఓవర్ వ్యూ ఉన్నప్పుడు మీకు యావరేజ్ వ్యూస్ మనకి ఇప్పుడు ఎంత రన్ అవుతున్నదంటే 11,44,248 వ్యూస్ అయితే ప్రైంట్ ఉన్నాయి. సో దీన్ని మనము రెవెన్యూ సిస్టంలోకి వెళ్తే రెవెన్యూ ట్యాప్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ ఇక్కడ వీడియో చూడండి, వీడియో పర్ఫార్మెన్స్ ఉంది కదా. సో ఈ వీడియో పర్ఫార్మెన్స్లో మనకి లాస్ట్ 28 డేస్లో టోటల్ లాంగ్ వీడియోస్ మీద వచ్చిన వ్యూస్ వచ్చేసి 79,800 మంది అయితే చూశారు. సో ఈ 79,800 మందికి మనకు యూట్యూబ్ రెవెన్యూ అన్నది ఎంత వచ్చింది అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో గైస్ వచ్చేసి ఇక్కడ మనకి 79,800 వ్యూస్కి మనకు ఏ వీడియోకి పర్టికులర్గా ఈ 28 రోజులలో ఎంత రెవెన్యూ వచ్చిందనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, లాస్ట్ 28 డేస్లో ఈ వీడియోకి వచ్చేసి ఫస్ట్ వీడియోకి $87, నెక్స్ట్ $77, $71 ఇట్లా. సో ఇక్కడ చూడండి మనకి $11.77 79,800 వ్యూస్కి, అంటే లాస్ట్ 28 డేస్లో. అంటే యావరేజ్గా వచ్చేసి ఇక్కడ మనకి రెవెన్యూ పర్ 1K వ్యూస్ అని ఉంది కదా. సో ఈ రెవెన్యూ పర్ 1K వ్యూస్ అంటే $0.15 అయితే రన్ అవుతుంది. సో $0.15 అంటే ప్రతి 1000 మందికి మనకి ఒక లాంగ్ వీడియో మీద $12.89 అయితే వస్తుంది. సో ఇప్పుడు 28 డేస్లో మనకి 79,800 మంది చూశారు కదా. సో ఈ 79,800 మనకి ప్రజెంట్ 28 డేస్లో రెవెన్యూ వచ్చేసి $11.77 అయితే వచ్చిందంటే $1,011.30. ఓకేనా. సో ప్రజెంట్ మనకి 79,800 మంది చూస్తే ఈ 79,800 మందికి మనకు $11.77 అయితే వస్తుంది. సో మనకి ఇంత తక్కువ రెవెన్యూ వస్తుంది అంటే నేను చేసే కంటెంట్ వీడియోస్ అనేటివి అంత పాపులర్ అయినటివి కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి డెవోషనల్కి రిలేటెడ్గా ఉండే వీడియోస్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నాదంతా ఫేమస్ అయిన యూట్యూబ్ ఛానల్ అయితే కాదు, కాబట్టి నా వీడియోస్ మీద తక్కువ రేటు ఉన్న యాడ్స్ మాత్రమే ప్లే అవుతాయి, కాబట్టి మీకు ఈ రెవెన్యూ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఇలా కాకుండా యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉండే వీడియోస్, చాలా ఫేమస్ అయిన యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద హై కాస్ట్ రేట్ యాడ్స్ ప్లే అవుతాయి, కాబట్టి మీకు వాటి మీద అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అన్నిటికీ ఇదే రెవెన్యూ వస్తుంది అన్నది అయితే నేను చెప్పట్లేదు, ఓకేనా. సో కాబట్టి మీరు ఏదైనా యూట్యూబ్లో ఒక కంటెంట్ చేయాలి అనుకుంటే టాప్ ట్రెండింగ్లో ఏవైతే కంటెంట్ వీడియోస్ ఉంటాయో సో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఎక్కువ కాస్ట్ ఉండే రేట్ యాడ్స్ అయితే ప్లే అవుతాయి. సో దాన్ని బట్టి మీకు రెవెన్యూ కూడా ఒక్కొక్క వీడియో మీదనే ఎక్కువగా వస్తుంది. నేను ఆల్రెడీ రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే చేశాను యూట్యూబ్ రెవెన్యూ గురించి. 10,000 వ్యూస్ వస్తే నాకు వచ్చేది ఒక తక్కువ డాలర్లు అంటే ఒక 200-300 వస్తుంది. సో 10,000 వ్యూస్కి. కానీ ఒక్కొక్క వీడియో మీద 6,000 వ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఆ వీడియోకి $500 అయితే వస్తుంది. అంటే ఇక్కడ 100-150 రూపాయలు వచ్చే కాడ 10,000 మంది చూసినా కూడా 150-200 వస్తుంది. కానీ అదే 6,000 మంది చూసినా కూడా మనకి రెవెన్యూ అనేది $400, $500 అయితే వస్తుంది. సింపుల్గా నేను చెప్తా చూడండి. ఇక్కడ లోకల్ యాప్ ఫస్ట్ వీడియో చూసుకోండి. ఫస్ట్ వీడియో నేను ఓపెన్ చేసిన, దీనికి నాకు 6,736 వ్యూస్ అయితే వచ్చినాయి. ఈ 6,736 వ్యూస్కి నాకు $5.73 అయితే వచ్చింది. సో $5.73 అంటే $492 దీని మీద ఈ ఒక్క వీడియో మీదనే వచ్చింది. ఎందుకు 6,700 వ్యూస్కే $493 వచ్చింది అంటే, సో ఇక్కడ చూడండి 6,000 వ్యూస్ కదా. సో దీనికి చూద్దాం, ఇది మనకు టోటల్గా 10,000 వ్యూస్ అయితే వచ్చాయి.
సో 10,000 వ్యూస్కి రెవెన్యూ చూడండి ఎంత వచ్చింది. ఏందాక చూసింది 6,600 వ్యూస్ అయితే దీనికి 10,000 వ్యూస్, బట్ దీనికి కనీసం $1 కూడా రాలేదు. ఏందాక చూసిన వీడియోకి $5 వచ్చింది. సో కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా రెవెన్యూ ఎట్లాంటి వీడియోస్కి వస్తుంది అని. ఓకేనా? సో వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.